ప్లేటో తన రిపబ్లిక్ గ్రంథంలో తత్వవేత్తలు పాలకులుగా ఉంటే ఒనగూరే ప్రయోజనాలను ఈ విధంగా చెప్పారు. తత్వవేత్తలు సునిశిత మేధోశక్తిని, లోతైన అవగాహనాన్ని, విజ్ఞతని కలిగి ఉంటారు. హేతువు, తర్కం, వాస్తవికతల ఆధారంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు, దురాశకు కాకుండా అవి అంతిమంగా ప్రజల విశాల ప్రయోజనాలకు తోడ్పడతాయి. స్వతంత్ర భారత్లో అధికారాన్ని చేపట్టిన ప్రధాన మంత్రులలో నెహ్రూ, పీవీల తర్వాత దార్శనికత అమలుకు నిలువెత్తు రూపంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిలుస్తారు. అవిభక్త భారత్లో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని గా అనే గ్రామంలో జన్మించిన మన్మోహన్ తన పాఠశాల విద్యను పెషావర్లో పూర్తి చేసుకున్నాడు. దేశ విభజన కాలంలో కుటుంబంతో పంజాబ్కు చేరుకున్నారు. ఎకనామిక్స్లో ఉన్నత విద్యను ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతిహాసిక ఆర్థికవేత్తలు రాబిన్సన్, నికోలస్ల మార్గదర్శనంలో పూర్తి చేసుకున్నారు. ప్రాచీన, మధ్య, ఆధునిక భారతంలో ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా, ఎగుమతులపై తన పీహెచ్డీ పట్టాను పొందాడు. పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిని చేపట్టాడు. అనతి కాలంలో అతని ప్రతిభ కేంద్ర పాలకులకు చేరింది. 1972లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యశ్వంత్ చవాన్ తన ఆర్థిక సలహాదారునిగా నియమించుకున్నాడు. ఆ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘ సభ్యుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కొనసాగాడు. పీవీ ప్రధాని హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగాడు. పారిశ్రామిక అనుమతులపై ఉన్న కఠిన ఆంక్షలను తగ్గించాడు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాడు. పడిపోతున్న రూపాయి విలువను నిలువరించి విలువను పెంచాడు. ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా నిలిచాడు. సరళీకృత విధానాలతో పెట్టుబడులను, నాణ్యత కోసం పోటీని కలిగి ఉండే మార్కెట్ విస్తృతిని పెంచాడు. వీటితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనూహ్యంగా పెరిగాయి. 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యలు తన ఆత్మవిశ్వాసానికి, అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. కాలం నిర్ణయించిన, కాలం అందించిన గొప్ప భావనను భూమిపై ఏ శక్తి ఆపలేదు. ఆ భావన ఏమిటంటే, ప్రపంచమా చెవులు రిక్కరించి వినండి. ఆత్మ న్యూనత నుండి, అభివృద్ధి మందగమనం నుండి భారత్ మేల్కొంది. మేము అధిగమిస్తాం. మేము విజయం సాధిస్తాం. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కుటుంబం మన్మోహన్ సింగ్ను ప్రధానిగా చేసింది. యాక్సిడెంటల్ ప్రధానిగా ముద్రపడిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజన్ను, ఐక్య ప్రగతిశీల కూటమి అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ సలహా మండలి సహకారంతో పలు విప్లవాత్మక పాలనా మార్పులను, పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి చరిత్రలో నిలిచిపోయే మైలురాళ్లు. కమ్యూనిస్టు భావజాలం ప్రజలకు గొప్ప మంచిని ఇవ్వటానికి ఉద్దేశించినది. కావున వారి మద్దతు, వారితో కలిసి పనిచేయటం ఇష్టంగా అనిపించిందని పేర్కొన్నాడు. అభివృద్ధి కోసం పరిశ్రమలు, పలు ప్రాజెక్టులు అమలు కోసం భూమి సేకరణ కీలకం. భూసేకరణ ప్రక్రియ రైతాంగం నుండి తీవ్ర ప్రతిఘటన రావటం జరుగుతుంది. హింసాత్మక సంఘటనలు జరుగుతున్న కాలం. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన చట్టం ప్రజాస్వామిక చరిత్రలో అపురూప ఘట్టం. భూసేకరణ పరిహార పునరావాస చట్టం 2013 తీసుకొచ్చారు. దీని ప్రకారం సాగు భూములు సేకరించరాదు. సేకరించిన భూములకు మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలి. నిరాశ్రయులకు మళ్లీ అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పించాలి. దీనిని ఆచరిస్తే శాంతియుత అభివృద్ధి, వికాసంకు దోహదపడుతుంది. గ్రామీణ రైతాంగ కూలీల వినియోగ శక్తిని పెంచటానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ కల్పన పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేశారు. 100 రోజుల పనితో గ్రామీణ శ్రామికులలో వినియోగ సామర్థ్యం పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పరోక్షంగా గ్రామీణ రైతాంగ సాగునీరు సౌకర్యాలు, అటవీ పెరుగుదలతో పాటు పారిశ్రామిక రేటు పెరగటానికి దోహదపడింది. పలు సామాజిక సూచికలలో మెరుగైన స్థానాలకు చేరుకుంది. ఆర్థిక ప్రగతి ఫలాలు చిట్ట చివరి ప్రజానికానికి చేరాలని భావించాడు. తన పాలనా కాలంలో 27 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి గట్టెక్కించాడు. మన్మోహన్ కాలంలో మరో విప్లవాత్మక చట్టం సమాచార హక్కు చట్టం. పాలనలో పాలకుల పారదర్శకత, జవాబుదారీతనం పెంచటం కోసం ఏర్పాటు చేశారు. దీనితో పాటు భారత రాజ్యాంగంలో ప్రకరణ 21 జీవించే హక్కు అర్థాన్ని మరింత విస్తృతం చేస్తూ విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టంను దానిలో భాగం చేస్తూ ప్రాథమిక హక్కుగా మార్చి అమలు చేసి ప్రజలు జీవించే హక్కును, సంక్షేమాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఈ 2 చట్టాలు తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చినవిగా పేర్కొన్నాడు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన సహచర మంత్రులను అరెస్ట్ చేసి విచారించటానికి పూనుకున్న అరుదైన అంశాలకు సింగ్ తార్కాణంగా నిలిచారు. 1984 ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్ ప్రజలపై జరిగిన అమానుష మారణ కాండకు క్షమాపణ చెప్పి ఆ వర్గ ప్రజల ఆవేదనను ఉపశమనం కలిగించారు. విదేశాంగ విధానంలో పాకిస్తాన్తో సత్సంబంధాలు, అమెరికాతో అణు ఒప్పందం మైలురాళ్లుగా నిలిచిపోతాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి G20 ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాడు. యూరోపియన్ యూనియన్ ఆర్థిక సంక్షోభాల సమయంలో అక్కడి నేతలు మన్మోహన్ సింగ్ సలహాలను తీసుకొని గట్టెక్కామని అప్పటి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో సింగ్ మాట్లాడుతూ, మీడియా ప్రతిపక్షాలు తనపై నిర్దయగా ప్రవర్తించినా చరిత్రమాత తన పట్ల దయ చూపిస్తుంది. తన బిడ్డ జ్ఞానంతో, అంతరంగం, ఆచరణతో భూతల్లి ఎదపై నడయాడిన, భూతల్లి ఒడిలో చేరిన తన అపురూప ప్రియతమ పుత్రుడిని చరిత్రమాత మురిసిపోతున్నది, ముద్దాడుతున్నది. తను మనపై ఉంచిన బాధ్యతలను మోయమంటున్నది, కొనసాగించమంటున్నది. తాను దేశానికి అందించిన ప్రజా అనుకూల చట్టాలను, ఇచ్చిన మార్గాన్ని విస్మరిస్తున్న వారిని, బలహీనం చేసిన వారిని నిర్మోహమాటంగా ఈసడించుకోవటమే మనం మన్మోహనుడికి ఇచ్చే గొప్ప నివాళి.